మా ఆడపడుచులకి మక్క చెల్లెలందరికీ ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాలు. సముద్రాన్ని జీవనోపాధిగా చేసుకొని ప్రతిరోజు ధైర్యంతో సాహసంతో వేటకి వెళ్ళి జీవితాలను గడుపుతున్న మా మత్స్యకార సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన ఉప్పాడ పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యేకించి ఉప్పాడ కొత్తపల్లి ప్రాంతం ఇప్పుడు మీకు ప్రపంచం మన దేశం అంతా తెలుసు. ముఖ్యంగా మన రాష్ట్రం అత్యధికంగా మత్స్యకార వృత్తి మీద ఉండే కుటుంబాలు ఎక్కువ. సో నా దృష్టికి గత కొన్ని రోజుల క్రితం, దాదాపు 10 రోజుల క్రితం మత్స్యకార సోదరులందరూ ఇక్కడ 4 రోజులు ధర్నాలు చేశారు. అలాగే పరిశ్రమల కాలుష్యం వల్ల మత్స్యజాతి అంతరించిపోతూ ఉంది అని మీరందరూ చేసింది నాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే మన జీవనోపాధి మీకు ఇబ్బంది కలుగుతూ ఉంది, ఎలా చేయాలి ఏంటి అనేది వీటి మీద మాట్లాడుతూ వచ్చాం. సో పొద్దున్నే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులతోటి, మత్స్యకార సంఘాల నాయకులతోటి కాకినాడ కలెక్టరేట్లో షణ్మోహన్ గారి అధ్యక్షతన మన పిఠాపురం నాయకులందరూ, మన కాకినాడ ముఖ్య నాయకులందరూ కూడా కూర్చొని మన సమస్యలన్నీ నాకు దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ నక్కపల్లి SEZలో కానీ, అటు మనకి తుని మండలంలో, మనకి తుని నియోజకవర్గంలో అక్కడ దివీస్ ఫ్యాక్టరీ కానీ, అరవిందో కానీ, మిగతా చిన్న చిన్న పరిశ్రమల నుంచి కాలుష్యాలు వచ్చేస్తున్నాయి. మత్స్య సంపద అంతరించిపోతూ ఉంది, మాకు వేట దొరకట్లేదు అంటే ఇదొకటి ముఖ్యమైన సమస్య నాకు ప్రస్తావించాను. 2, ఎక్స్గ్రేషియా సముద్రం వేటకి వెళ్ళినప్పుడు ప్రాణాలు కోల్పోయిన కాకినాడ జిల్లాకి చెందిన 18 మంది మత్స్యకార సోదర కుటుంబాలకి మా ఎక్స్గ్రేషియా అందలేదని చెప్పారు. వెంటనే ఈ రోజునే నేను స్వయంగా 5 మందికి ఇప్పించాను. మిగతా 13 మందికి, దాదాపు 18 మందికి 5 లక్షల రూపాయల చొప్పున 90 లక్షలు వారికి వెంటనే మంజూరు చేయడం జరిగింది. సో ముందుగా ఈ సమస్యని ఒక మంచి శుభంతో మొదలు పెడదామని. 1, పొల్యూషను, మన చేపలు మత్స్య సంపద కొంచెం దెబ్బతింటా ఉందని అదొక దృష్టికి పట్టుకొచ్చారు. 2, మన అమీనాబాద్ హార్బర్లో ఈ డిజైన్ లోపం కారణంగా మనకి రాళ్లను తాకి మనకి పడవలు దెబ్బతింటా ఉన్నాయి, వాటికి వలలకి చిక్కుకుపోయి ఇబ్బంది అయిపోతా ఉంది. అదొక 2వ సమస్య చెప్పారు. అలాగే 3వది ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ గురించి మాకు ఇంత జరుగుతూ ఉంది, దీనికి మీరు ఏం చేయబోతున్నారు అనేది. ఇంకొకటి, ఇక్కడ మనకి మత్స్య సంపద దొరకనప్పుడు